ఒక్క 2 నిమిషాలు మనకు మన గ్రామానికి ముఖ్యంగా ఒక ఇద్దరు వ్యక్తులు మాకు చాలా హెల్ప్ఫుల్ గా గ్రామాన్ని ఆదర్శంగా తీసుకొని ఒక ఇద్దరు వ్యక్తులు ఇంకా వాళ్ళు మేము దేవుళ్ళు అన్నంలో ఏమన్నా తెలియదు కానీ ఈరోజు మాకు టెంపుల్ అంతకంటే అది వర్ణించరాదు. దాంట్లో బాగా మళ్ళీ ఆ ఇద్దరు వ్యక్తుల గురించి చెప్తాను. ఫస్ట్ అయితే మా మనోహర్ సార్ గారిని మాట్లాడాల్సిన కోరుతున్నాం. జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్. కొంచెం రావట్లేదు నాకు. నా పేరు గోనె మనోహర్, మాది పక్క గంగాపురి పక్క ఊరే. అయితే ఈ గుడి మన విగ్రహ ప్రతిష్టాపన కార్యక్రమానికి మా స్నేహితుడిని తీసుకొచ్చాను. మా స్నేహితుడు ఏంటంటే ఇంజనీరింగ్ చదివాడు, MBA చదివాడు, అంత టాప్ క్లాస్లో చదివి అమెరికాలో చాలా సంవత్సరాలు పనిచేసి మళ్ళీ రిటర్న్ వచ్చిన తర్వాత ఏంటంటే ధర్మ ప్రచారమే తన జీవిత ధ్యేయంగా పెట్టుకొని చేస్తున్నాడు. సో చాలా టెంపుల్స్లో, గుళ్ళల్లో, అన్నిట్లలోనే ప్రవచనాలు ఇవి ఇస్తుంటాడు. ముఖ్యంగా విగ్రహ ప్రతిష్టాపన అలాంటి కార్యక్రమాల్లోనే మేజర్గా తను చెప్తా ఉంటాడు. గుడి యొక్క ఇంపార్టెన్స్ ఏంటి, పూజల ఇంపార్టెన్స్ ఏంటి, ఒక్కొక్క దాని విషయాలు సైంటిఫిక్గా, తర్వాత శాస్త్రపరంగా అన్ని రకాలుగా చాలా అధ్యయనం చేసిన వ్యక్తి. ఆయన మాట్లాడతారు ఇప్పుడు. ధన్యవాదాలు మనోహర్, చక్కటి ఉపోద్ఘాతం ఇచ్చావు. నా గురించి నాకు తెలియని విషయాలు చాలా చెప్పావు. సరే, అందరికీ కూడా ముందుగా శుభాకాంక్షలు. గం గణాధిపతయే నమః, క్లీం కృష్ణాయ గోవిందాయ గోపీజన వల్లభాయ నమః. ఆలయం అనేది హిందూ ధర్మానికి మూలం అని చెప్పవచ్చు అనమాట. ఎందుకంటే ఆలయం అని చెప్పవచ్చు అనమాట. ఎందుకంటే ఆలయం అనేది లేకపోతే ముందు ధర్మం తెలిసేది అసలు మనకు అలవాటే లేదు. ఆలయం ఉంది అంటే దమదమా మనం స్నానం చేస్తాము, గుడికి వెళ్తాము, గుడి లోపల ఆచార వ్యవహారాలు చూస్తాము, మళ్ళీ మన పిల్లలు అలా చేస్తే బాగుండాలని అనుకుంటాము. ఆలయంకి ఎందుకు వెళ్తామంటే ఆలయంలో శక్తి ఉంటుంది. భగవంతుడు అన్ని చోట్ల ఉన్నాడు. భగవంతుడు లేని ప్రదేశం అంటూ లేదు. అయితే భగవంతుడు అన్ని చోట్ల ఉన్నప్పుడు ఆలయంకి రావాల్సిన అవసరం ఏంటంటే ఆలయం లోపల ఎక్కడెక్కడ నుంచో ఉన్నటువంటి తరంగాలను తీసుకొచ్చి ఆలయం లోపల ప్రతిష్ఠిస్తారు. ఆలయాలు 2 రకాలు. ఒకటేమో స్వయంభూ విగ్రహాలు, ఆటోమేటిక్ గా వాటంతట అవే ఉద్భవించినవి. రెండవది ప్రతిష్ఠించినటువంటి విగ్రహాలు. ఈ ప్రతిష్ఠించినటువంటి విగ్రహాలకు పంచభూతాలలో ఉన్న శక్తులన్నీ కలిపి ఇస్తారు. ఇప్పుడు మీరు వాళ్ళ పొద్దున చూశారు, యంత్రం, మంత్రం, తంత్రం, అది కాక వేద మంత్రాలు. ఎన్ని వేద మంత్రాలు చదివారో మీరు తెలుసుకున్నారు. గణానాంత్మా నుంచి మొదలెచ్చి సహస్ర శీర్ష పురుష వరకు ప్రతి మంత్రము చదివారు. వాళ్ళ ఓపికకి, వాళ్ళ నవ్వుతూ చేయిస్తున్న పనికి ఒక్కరిని విసుకోకుండా ఇంత అద్భుతంగా చేయించడం మాత్రం చాలా మీ అదృష్టం. ఇక్కడికి రావడం నా అదృష్టం కూడా. జై శ్రీరామ్. ఇక ఆలయం లోపల మీరు చూసినట్టయితే విగ్రహం ప్రతిష్ఠించే ముందు ఎన్ని కార్యక్రమాలు జరిగాయి. హోమం జరిగింది, పూర్ణాహుతితో పాటు పూర్తిగా మంత్రము, యంత్రం చేశారు. వీటన్నిటిలో ఉన్నటువంటి శక్తి అంటే పంచభూతాలు అంటే గాలి, నీరు, వాయువు, ఆకాశము, అగ్ని, అన్నిటి శక్తిని ఒక దగ్గర నిక్షిప్తం చేసి నవధాన్యాలు, నవరత్నాలు, పంచరత్నాలు, పంచలోహాలు అన్ని వేసి భగవంతుడి యొక్క శక్తిని ఒకే దగ్గర కేంద్రీకరించేలాగా చేసి పవిత్రమైనటువంటి ఈ ప్రదేశంలో, గోదావరి నదికి అత్యంత సమీపంలో ఉన్నటువంటి ఈ ప్రదేశంలో ఇంత అద్భుతమైనటువంటి ప్రజలు ఉండగా, ఎందుకంటే మీ అందరి లోపల నేను పొద్దున్న నుంచి చూస్తున్నది ఏంటంటే, నేను పొద్దున 6:30-7కే వచ్చాను. అప్పటి నుంచి చూస్తున్నది ఏంటంటే మీరందరూ చాలా శ్రద్ధగా ఈ కార్యక్రమాన్ని చేస్తున్నారు. మీ అందరి లోపల కలిసికట్టుగా పనిచేసేటటువంటి తత్వం చాలా సులభంగా కనిపిస్తుంది. ఇది భగవంతుడి యొక్క శక్తి. ఇందాక అక్కడ దాన్ని మనము ధ్వజస్తంభాన్ని ప్రతిష్ఠించేటప్పుడు ఎంతమంది చెయ్యి వేసి ఎంత అద్భుతంగా చేశారు. సో ఇదంతా చూస్తుంటే ఏంటంటే మీ అందరి లోపల ఉన్నటువంటి శ్రద్ధ అది చాలా ముఖ్యమైనటువంటిది. ఇక ఏమొస్తుంది మనకు ఆలయం నుంచి? ఏమొస్తుందంటే హనుమ అంటే ఎవరు? ఓంకారం. ఆ ఓమ అందరికీ ఓంకారం అయితే తెలుసు ఇక్కడ కదా. ఆ ఓంకారంలో ఆ ఉ మా హ ను మా ఓంకారము హనుమంతుడు ఒక్కటే. అంటే హిందూ ధర్మంలో అన్నిటికంటే గొప్పదైనటువంటి బీజాక్షరం ఏదైతే ఉందో, ఆవృతంలో ఏదైతే విశ్వామిత్రుడు కనుక్కున్నటువంటిది ఉందో ఆ ఓంకారము అత్యంత అద్భుతమైనటువంటి హనుమంతుడి పేరు లోపల ఉంది. ఇది కాక హనుమంతుడు వచ్చేటటువంటి కల్పం లోపల భవిష్యత్ బ్రహ్మ. అంటే మనందరినీ పుట్టించేది కూడా ఆయన. ఇంకా పూర్వం వచ్చే తరాల లోపల
కాబట్టి అటువంటి ఆంజనేయ స్వామి దేవాలయాలు ప్రతి చోట ఈ కాలంలో మనము ప్రతిష్ఠించడం అనేది జరుగుతుంది. ఎందుకంటే హనుమంతుడి యొక్క శక్తి అద్భుతం. ఆయన అభయం, భయం లేదు. ఇక మీ కాలనీలో గాని, మీకు గాని, మీ కుటుంబాలకు గాని ఎటువంటి భయము లేదు. మీ పిల్లల యొక్క ఆయువు, ఆరోగ్యము, ఐశ్వర్యము, అభివృద్ధి అన్ని కూడా జరుగుతాయి. ఇంకా ఇక్కడ మీకు దొరకనటువంటి ఆనందం ఇంకోటి లేదు అని చెప్పేసి అనుకోండి. ఎందుకంటే ఈ ఆలయానికి ప్రతిరోజు రండి. ఆలయాన్ని ఎంతైతే పవిత్రంగా మనము ప్రతిష్ఠించామో అంతే పవిత్రంగా దీన్ని మనం కాపాడుకోవాలి. ఇందాక నారాయణ రెడ్డి గారు కూడా చెప్పినట్టుగా ఆలయంకి ఏదో ప్రతిష్ఠించితే సరిపోదు. దాన్ని ప్రతిరోజు మీరు స్కూల్కి వెళ్ళాలి, ఆంజనేయ స్వామికి ఒకసారి దండం పెట్టి వెళ్ళండి, ఆఫీస్కి వెళ్ళాలి దండం పెట్టండి, హైదరాబాద్ వెళ్ళాలి దండం పెట్టండి, ఇంకో ఊరు వెళ్ళాలి దండం పెట్టండి, పనులకు వెళ్ళాలి దండం పెట్టండి. కులాల వ్యవస్థ ఇక్కడ లేదు, అసలు హిందూ ధర్మంలో లేనే లేదు అది. అటువంటి దీన్ని మనం కాపాడుకుంటూ భగవంతుడికి అందరూ సమానమే అన్నటువంటి భావన మనకు ఆంజనేయ స్వామి దగ్గర తెలుస్తుంది. ఆంజనేయ స్వామి ఈ తరం లోపల ఉన్నటువంటి ఒక గొప్ప వర్ణానికి చెందినటువంటి వాడు ఆయన. కాబట్టి అటువంటిది మనకి ఏమిటంటే అటువంటి మహానుభావుడు మన అందరి పైన ఉన్నటువంటి గొప్పవాడు. ఆయన యొక్క శక్తిని మనం తీసుకుంటాం. ఆయన శక్తిని ఇక్కడికి రాగానే ఈ తరంగాలు వస్తాయి. అందుకే మీరు చూసినట్టయితే గర్భగుడి లోపల చాలా క్లోజ్డ్ గా ఉంటుంది సర్ఫేస్. ఎందుకంటే తరంగాలన్నీ అక్కడ మీకు ఉంటాయి. లోపలికి వెళ్ళి అక్కడ మీరు దండం పెట్టుకుని బయటకు వచ్చేసరికి ఆ శక్తిని మీరు తీసుకుంటారు. ఎట్లా అయితే మనము అన్ని చోట్ల పవర్ కరెంట్ పాస్ అయినా కూడా ప్లగ్ పాయింట్ దగ్గర నుంచే పవర్ తీసుకుంటాం. అన్ని చోట్ల నీళ్లుంటాయి కానీ ఘాటుల దగ్గరే స్నానం చేస్తాం. అదే విధంగా ఆంజనేయ స్వామి దగ్గర నుంచి వచ్చేటటువంటి శక్తి అమోఘమని మాత్రం గుర్తుంచుకోండి. ఇంత పవిత్రంగా చేసుకున్న ఆలయాన్ని కాపాడుకోండి. మీ అందరి ఓపికకి, మీ అందరి యొక్క శ్రద్ధకు, ఆసక్తులకు నిజంగా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. ముఖ్యంగా బ్రహ్మ గారు ఇవాళ వారి ఓపికకి మాత్రము ఎంత దండం పెట్టినా కూడా తక్కువే. వారి ఓపికకి, వారి ప్రశాంతతకు ఎక్కడ హడావిడి లేకుండా ఎంత నవ్వుతూ కార్యక్రమాన్ని చేయించారో. మళ్ళీ ఎక్కడ సర్దుకోలేదు. ఇది సర్దుకుందామా, ఇది కానివ్వండి. మన పెళ్లిళ్ళలో జరుగుతాయి కదా, ఆ ముక్కు పట్టుకోమా అంటే వాడు తన ముక్కు పట్టుకుంటాడు, లేదా పండితుడు ముక్కు పట్టుకుంటాడు. అట్లా జరగకుండా ఇక్కడ చాలా చక్కగా చేయించి ఎక్కడ కూడా ఎవరిని విసుక్కోకుండా, ఆర్భాటం లేకుండా, ఏమి హడావిడి లేకుండా ప్రశాంతంగా జరిగేలాగా చేయించారు కార్యక్రమాన్ని. దాన్ని బట్టి ఏమర్థమవుతుందంటే మన గుండ్రాత్పల్లి మల్లారంలో చాలా మంచి రోజులు రాబోతున్నాయి. మనందరికీ కూడా అద్భుతమైనటువంటి ఫలితాలు రాబోతున్నాయి. జై శ్రీరామ్. ఈ అవకాశం ఇచ్చినటువంటి మీ అందరికీ కూడా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. మనోహర్ గారికి, బ్రహ్మణ గారికి, సర్పంచ్ గారికి, నారాయణ రెడ్డి గారికి, శ్రద్ధగా విన్న మీ అందరికీ కూడా మంచి జరగాలని, మీ పిల్లల భవిష్యత్తు తప్పగా వృద్ధి చెందాలని, మీరందరూ కూడా ఏవైనా కష్టాలుంటే వాటన్నిటి నుంచి బయటపడతారని, ఆ భయం పడకూడదు. శ్రీకృష్ణుడు ఏమన్నాడంటే ఈ భగవద్గీత లోపల డి అని డాడ్ అంటారు శ్రీకృష్ణుడిని. డి అంటే ధర్మం, ధర్మబద్ధంగా ఉండాలి. ఏ అంటే అశోచ, ఎప్పటికీ ఏడవద్దు. అసలు ఏడుస్తూ దేవుడు దూరం అవుతాడు. ఎంత కష్టం వచ్చినా ఏడవద్దు. ఎన్ని రకాల ఆర్థిక బాధలున్నా, ఎన్ని రకాల పర్సనల్ ప్రాబ్లమ్స్ ఉన్నా ఏడవద్దు. మూడవది డి అంటే ధైర్యం. డాడ్ లోపల మూడోది ఏంటి? ధైర్యం. అందరూ ధైర్యంగా ఉండండి. ఎందుకంటే అభయాంజనేయ స్వామిని మీ ఎదురుగా పెట్టుకున్నారు, మీ దగ్గర పెట్టుకున్నారు. ప్రతిరోజు ఆలయానికి రండి, భగవంతుడి యొక్క దర్శనం చేసుకోండి, భగవంతుడి యొక్క ఆశీస్సులకు గురిగాండి. అందరూ కూడా ఆధ్యాత్మికంగా ఎదగండి. ఇదే నా ప్రార్థన. మరోసారి మీ అందరికీ కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు. పాదాభివందనం. జై శ్రీరామ్. జై శ్రీరామ్. జై శ్రీరామ్. నమస్కారం. इष्ट पर्वतान मधिपति समावत अस्मिन् ब्रह्मण्यस्मिन् गत्रे श्यामाद्यस्यां प्रधायाम् अस्मिन् गन्त्यान् देवत्यागतान् इष्टवय पर्वतानां मधिपतये नमः मरुतो गणानां मधिपतये सेवावन्त अस्मिन् ब्रह्मण्यस्मिन् गत्रे श्यामाद्यस्यां प्रधायाम् अस्मिन् गन्त्यान् देवत्यागतान् मरुद्भ्यः गणानां मधिपतिभ्यः नमः पितरः पितामहः परेवरे तथा अस्तुतामहः इवावता अस्मिन् गत्रे श्यामाद्यस्यां प्रधायाम् अस्मिन् गन्त्यान् देवत्यागतान् मलिचेतिक
నీళ్లు పెట్టుకోవాలి. మంత్రోక్త దేవతాభ్యాం ఇదం నమః. మంత్రోక్త దేవతాభ్యం నమః. సదాశాద్వా మాగ్నిర్గంధయోస్వ ఇదం బ్రహ్మకృత్యోదయోస్వోద్యోనామ ఇదం బ్రహ్మకృతంతా ఇదం బ్రహ్మకృతాం తస్మై స్వాహా. సంతాసాయనభ్య గంధర్వాయ నమః. తాభ్య స్వాహా. ఓషధేభ్యోత్తరేభ్య ఊర్భ్య ఇదం నమః. తమిత విష్ణునామ సూర్య గంధర్వస్య సూర్య గంధర్వస్య మరి కాళేశ్వరం ముక్తేశ్వరం త్రివేణి సంగమం. త్రివేణి సంగమంలో ప్రాణహిత గోదావరి, మూడో నది పేరు చెప్పలేదు కదా, అంతర్వాహిని సరస్వతి. అంతే, అలా చెప్పేశారు అంతే.